బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సిట్ అధికారులు మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతమైన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఉండగా ఇంట్లో ఉన్న సిబ్బందికి నోటీసులు హ్యాండ్ ఓవర్ చేశారు. అందులో కేసీఆర్ ఎక్కడ విచారించాలని కోరితే అక్కడ విచారిస్తామని, రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు కేసీఆర్కు నోటీసులు అందడంతో కేటీఆర్తో పాటు హరీష్ రావు, పార్టీ ముఖ్య నేతలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు బయలుదేరారు. సిట్ నోటీసులపై ఎలా స్పందించాలనే దానిపై కేసీఆర్తో కలిసి వారు లీగల్ టీంతో భేటీ కాబోతున్నట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్. ఎస్ లక్ష్మి, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా సిట్ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి కేటీఆర్కి సంబంధించి కూడా సిట్ విచారణ చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కి సంబంధించి కూడా నోటీసులు ఇష్యూ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సంబంధించి కూడా సిట్ విచారణకు హాజరవ్వాలి. ఇక ఏదైతే ప్లేస్కి సంబంధించి కూడా తమ ఒపీనియన్కి సంబంధించి, ఎందుకంటే సీనియర్ సిటిజన్కి సంబంధించి కూడా ఆయనకు అవకాశం కల్పించారు. ఎక్కడ విచారణ చేయాలో అక్కడ చెప్తే అక్కడ విచారణకు వస్తాం నేరుగా, లేదంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మీకు ఏదైతే మీకు వసతికి సంబంధించి కావచ్చు, మీ పిఎస్లు మీకు ఓకే అయితే అక్కడ విచారణ చేస్తామన్నట్టుగా కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు సంబంధించి కూడా మాజీ సీఎం కేసీఆర్కి సంబంధించి కూడా విచారణ చేరున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి కూడా పలు కీలకమైన అంశాలపైన కూడా సిట్ ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నది. ప్రధానంగా ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్కి సంబంధించి కూడా ప్రశ్నల వర్షం సంధించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఏదైతే గత ప్రభుత్వంలో ఎన్నికల ముందుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఎలక్ట్రల్ రూపంలో వచ్చిన బాండ్స్ కావచ్చు, నిధులకు సంబంధించి కావచ్చు, ఒక ఛానల్ సంస్థ ఎండి శ్రవణ్ రావుకి సంబంధించి కూడా తన అకౌంట్ నుంచి నేరుగా బీఆర్ఎస్కి పార్టీకి సంబంధించి కూడా నిధులు జమ ఎందుకు చేయడం జరిగింది, అకౌంట్కి సంబంధించి కూడా ఎందుకు ఆ నగదును ట్రాన్స్ఫర్ చేయవలసి వచ్చిందనే అంశాలపైన కూడా సిట్టు సుదీర్ఘంగా విచారించింది. దీంట్లో ఇరువురిని సంబంధించి కూడా ఇవే అంశాలపైన కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో దాదాపుగా 8,000 ఫోన్లకు సంబంధించి కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ గురైంది. కాబట్టి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చేయవలసి వచ్చింది, దీని వెనకాల ఎవరు ఉన్నారనే కోణంలో కూడా విచారణ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఇక మిగతా అంశాలకు సంబంధించి కావచ్చు, ఇప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ అంశం బయటకు వచ్చిందో అప్పుడు అక్కడ సంబంధించిన హార్డ్ డిస్క్లను కూడా తగలబెట్టడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఆ మూసీ నదిలో వేయడం జరిగింది. వీటన్నిటిని ఎందుకు హార్డ్ డిస్క్ను ధ్వంసం చేయవలసి వచ్చింది, ఒకవేళ భద్రతాపరమైన అంశాలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేయవలసి వస్తే దాన్ని ఎందుకు ధ్వంసం చేయవలసి వచ్చింది, దీని వెనక సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ చీఫ్, మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, ఇతర శ్రవణ్ రావులకు సంబంధించి కూడా స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం జరిగింది. దాదాపుగా 8,000 పైగా ఫోన్ ట్యాపింగ్లకు గురై కాబట్టి బాధితులంతా కూడా స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అంశాలకు సంబంధించి కూడా రేపు మాజీ సీఎం కేసీఆర్ని కూడా ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉందని చెప్పి, ఎందుకంటే ఒక సీఎం హోదాలో కొనసాగుతున్న వ్యక్తికి సంబంధించి కూడా ఉదయం ఏదైతే ఇంటెలిజెన్స్కి సంబంధించి కూడా బ్రీఫింగ్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ సీఎంకి ఏదైతే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు సంబంధించి కావచ్చు, ఏదైనా ధర్నాలు, రాస్తారోకలకు సంబంధించి కావచ్చు, ఇతర విపత్తులకు సంబంధించి కూడా ఏదైతే ఈ ఇంటెలిజెన్స్కి సంబంధించి కూడా బ్రీఫింగ్ ఇస్తారో ఆ బ్రీఫింగ్కి సంబంధించి కూడా అప్పుడు ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్గా కొనసాగిన వారు సంబంధించిన అధికారి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రేపు మాజీ సీఎం కేసీఆర్ని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో ఇప్పటికే పలు అంశాలకి కావచ్చు, పలు కోణాల్లో కూడా సిట్ విచారణ చేస్తూ ఉన్నది. దీంట్లో ఇప్పటికైతే అధినేత అని చెప్పొచ్చు, బీఆర్ఎస్ అధినేతకు సిట్ విచారణ ఏదైతే నోటీసులు పంపించడం జరిగింది. ఇక రేపు ఏ విధంగా విచారణ ఉండబోతుంది, ఏ అంశాలకు సంబంధించి కూడా రేపు సిట్ విచారణ చేయబోతా ఉన్నది. ప్రధానంగా ఇంటెలిజెన్స్కి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా చేస్తే వాటి ఆధారాలు కావచ్చు, వాటి సంబంధించి కూడా అందులో ఆ ఫోన్ ట్యాపింగ్లో మాట్లాడిన అంశాలన్నీ కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో సీఎంకి అందిస్తుంది. కాబట్టి ఈ కోణంలో విచారణ చేస్తారా లేదా ఇతర అధికారులకు సంబంధించి కూడా ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా రేపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించి కావచ్చు, నిధులకు సంబంధించి కావచ్చు, ఇతర నగదుకు ట్రాన్స్ఫర్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలను ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది.
సాక్ష్యాలని ఉన్నట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. సిట్ విచారణలో వాళ్ళ బాధితుల స్టేట్మెంట్లలో కూడా ఇవే అంశాలను ప్రస్తావించారు. ఇప్పుడు కొనసాగుతున్న ఆ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సైతం కావచ్చు, ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా అప్పుడు పిసిసి హోదాలో తన ఫోన్ కూడా ట్రాపింగ్ గురైనట్టుగా కూడా ఏదైతే సిట్ విచారణలో తెలిసింది. కాబట్టి ఈ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అక్కడ బీజేపీకి సంబంధించిన ఇప్పుడు కొనసాగుతున్న కేంద్ర మంత్రులతో పాటుగా బీజేపీ కీలక నేతల ఫోన్ ట్యాపింగ్ గురయ్యింది. కాబట్టి వీటన్నిటినీ ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయవలసి వచ్చింది, దీని వెనుక ఆపరేషన్ ఎవరు చేశారు, ఇక హార్డ్ డిస్క్లకు సంబంధించి కూడా ఎందుకు ధ్వంసం చేయవలసి వచ్చింది, అధికారంలోకి ఏదైతే వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి ఆధారాలని కూడా కనుమరుగు చేసేందుకు ఇక మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు విదేశాలకు ఎందుకు వెళ్ళడం జరిగింది, వాళ్ళ స్టేట్మెంట్లను కూడా ఇప్పటికే సిట్ విచారణ చేసింది, వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. కాబట్టి రేపు కీలకమైన విచారణ అని చెప్పొచ్చు, కీలకమైన ప్రశ్నలు రేపు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ప్రశ్నించేందుకు సిట్ విచారణ చేయబోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.